ఒక పక్కన మనమందరం రకరకాల పూలతో బతుకమ్మని చేసి సెలబ్రేషన్స్ చేసేసుకుంటే, ఇంకొక పక్క కొన్ని లక్షల చెట్లు పోతున్నాయి. మన హైదరాబాద్‌కి దగ్గరలో ఒక అతిపెద్ద డీఫారెస్టేషన్ జరుగుతుందని మీకు తెలుసా? అదే దామగుండంలో జరిగే ఇండియన్ నేవీ రాడార్ ప్రాజెక్ట్. మన ఇండియాకి నేవీ రాడార్ ప్రాజెక్ట్ లాంటివి నిజంగానే చాలా అవసరం. కానీ దామగుండంలో ఉండే ప్రజలు అసలు ఎందుకు ఈ ప్రాజెక్ట్ ని ఆపాలని ప్రొటెస్ట్ చేస్తున్నారు? సో అది చూద్దామనే నేను డైరెక్ట్ గా ఆ దామగుండం ఫారెస్ట్ కి వెళ్ళాను. ఇక్కడ ఈ దామగుండం ప్రజలు అసలు ఏం చెప్తున్నారు, అసలు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఎందుకు కట్టద్దు అంటున్నారు అనేది నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ దామగుండం మన హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో, వికారాబాద్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ అడవి మధ్యలో దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. నేను ఆల్రెడీ ఈ దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి వీడియో తీసి పెట్టాను. ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడే చేసి ఇక్కడ ప్రతిష్ఠించాడంట త్రేతాయుగంలో. మళ్ళీ కలియుగం ఆరంభంలో ఇక్కడ ఉండే దామన్న గుండన్న అనే రైతులకి ఇక్కడ శివలింగం దొరికిందంట. సో అప్పటి నుంచి వాళ్ళ పేరు మీదనే దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తున్నారు. ఇక్కడ ఒక పాత సత్రము, ఇంకా ఒక నీటి గుండం కూడా ఉంటుంది. అయితే ఈ నావీ రాడర్ ప్రాజెక్ట్ ప్రపోజల్ 2010 నుంచే ఉందంట. బట్ అది రీసెంట్ గానే ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసింది. సో ఇలాంటి ప్రాజెక్ట్ మన ఇండియాలోనే సెకండ్ ప్రాజెక్ట్ అంట. ఫస్ట్ ది తమిళనాడులో ఉంది, సెకండ్ ది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ చేస్తే మనకి సముద్రంలో ఉన్న సబ్మెరైన్స్ కి ఇక్కడ నుంచే సిగ్నల్స్ ఇవ్వచ్చంట. సో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ మన ఇండియాకి చాలా అవసరం. కానీ ఇక్కడి ప్రజలు ఈ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ టెంపుల్ హిస్టరీ గురించి మీకు తెలుసా? అంటే టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? దామన్న గుండనే వాళ్ళే కట్టింది. దామన్న గుండన్న గుండన్న వాళ్ళు ఎస్సీలు కట్టే మేము ఎస్సీలము పూజ చేయొద్దని వీళ్ళ గొప్ప చెప్పి బాపనోళ్ళ గొప్ప చెప్పి వాళ్ళ జాయితే వీళ్ళ భూమి కూడా వీళ్ళ పేరు రాసిపోయిండ్రు గుండం పేరు మీద. ఊరు ఇడిసేపోయిండ్రు వాళ్ళు. మాకొద్దు, మాకు శివుడు ప్రత్యక్షమైండు, అదే చాలు, ఆయన పేరు మీద గుండం కట్టించినాము ఇన్ని గుండాలు అని చెప్పి వాళ్ళ పిల్లలకు కూడా మనమలకు కూడా చెప్పారు, మీరు దాని మీద ఆశపడొద్దు, మీకు హక్కు లేదు, మేము వెళ్ళిపోతున్నాం ఊరు ఇడిచి, మీరు ఎక్కడన్నా పోయి బతుకుండి. వాళ్ళు కట్టి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు చేసుకుంటున్నాం మా ఊరు పంతులు. మేము కూడా వస్తున్నాము, ఊర ప్రజలం వస్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, పూజలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, అన్నీ సై ఉన్నాయి. ఎంత ప్లేస్ ఆలయంది? ఆలయం అంటే ఇది 25 ఎకరాలు. 25 ఎకరాల ఆలయంది. ఆలయంది. ఎవరైతే కొలుస్తారో, ఎవరైతే పూజించుతారో, ఎవరు నమ్ముతారో వాళ్ళకే హక్కు టెంపుల్దే. కానీ ఇది మా పారిస్టులు ఉన్నదని వీళ్ళు నడిమి రాజకీయస్తులు ఓటుకో హక్కు లోపల ఉండి ఈ ఓట్లు వేయించుకొని నేను రాజ్యం చేసిన, నీకు 10 కోట్లు ఇస్తే నీకు సంతకం చేస్తాను, పారిస్టోనికి వీడు సంతకం చేసిండు, ఇంకోడు చార్జ్ సంతకం చేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర కొట్టుకపోయిన 60 కోట్లు వస్తాయని వాడు సంతకం చేసిండు. వీళ్ళంతా ఇక రెడ్డిల పేరు చెప్తే కోపం వస్తుంది మీకు. అయితే ఇట్లా చేసిండు. మొన్నదాకా కేసీఆర్ ఏమన్నాడు, రోషా పోయినాక ఆయన వచ్చిండు కదా కిరణ్ కుమార్ రెడ్డి సంతకం చేసిండు. కిరణ్ కుమార్ రెడ్డి పోయినాక మన తెలంగాణ అలాగైంది. అలాగైనా కేసీఆర్ని అడిగాడు. కేసీఆర్ ఏమన్నాడు, క్లీన్ గ్రౌండ్ ఇస్తే హైదరాబాద్లో నేను దామగుండం మీకు ఇస్తా అన్నాడు. అయితే వాళ్ళు ఇవ్వలేరు, నేవి వాళ్ళు మింట్రీ వాళ్ళు ఇవ్వలేదు, ఈయన చేయలేడు. అయితే ఈయన వచ్చిండు రేవంత్ రెడ్డి సార్, పెద్ద సార్, ఈయన దునియాకి పెద్ద సార్ అనుకో. ఇక మమ్మల్ని అమ్ముకోనికి వచ్చిండు. ఆయనతో సంతకం ఎన్ని ఇచ్చిండో సంతకం చేసిండు రామ్మోహన్ రెడ్డి, ఆయన ఇద్దరు కలిసి మమ్మల్ని మంచి ఆకాశం కొడుక, మీరు కాకుల కన్నా ఒక్క నష్టం కావాలి, సావాలి, మీరు ఈ పూడూరు ప్రజలు సావాలి, కాకుల కన్నా ఒక్క నష్టం కావాలి. ఇటువంటి స్థలం దొరుకుతుందా? వేళ్ళు నేను ఉట్టని కాలంలో, నేను 80-70 ఏళ్ళు ఉన్నా, నేను ఉట్టని కాలంలో ఉట్టిన చెట్లు దొరుకుతాయి నాయన? అవి ఇట్లా కొట్టేస్తే దొరుకుతాయా? ఈ దామగుండం కట్టిపీయమని, ఒక్క గుండాన్ని కట్టిపీయమని 100 అబద్ధాలు ఆడి 30 కోట్లు అడిగి దానం చేసి ఒక గుండం కడతాం, ఒక మస్జిద్ కడతాం, మందిర్ కడతాం. కానీ కూల కొడతారు, అమ్ముకుంటారు. దేవుణ్ణి అమ్ముకునే దోస్తులు ఎవరు? అంత దుర్మార్గులు ఎవరు? ఒక దేవుణ్ణి అమ్ముకునే దుర్మార్గుడు ఎవడు? ఏరే లేదు ఆ గుట్ట, నస్కాలు గుట్టలు ఉన్నాయి, అనంతగిరి గుట్ట ఉన్నది, అవతల పోతే ఇంకా అడిగి ఉన్నది, దారూరు అడిగి ఉన్నది, అక్కడ వేసుకోమని. ఇప్పుడు ఈడికెళ్ళి 1800 కిలోమీటర్లు ఉన్నది. ప్రజలకంతా నష్టమే. ప్రజలు కూడా చక్కగా ఉండరు, కాళ్ళు వంకగా, రోగము, జబ్బు, ఇది
అయితే వీళ్ళు ఇక్కడ చేసిర్రు, వీళ్ళు ఇల్లు ఉంచారు నవాడాలు, ఇది దామగుండం. దామగుండాన్ని ఎండబెట్టిర్రంటే పూడూరు మొత్తం నీళ్ళు బొగ్గు. వీళ్ళు చేసుడు ఏమిందంటే, నేను రేవంత్ రెడ్డికి రామ్మోహన్ రెడ్డికి రిక్వెస్ట్ చేసుడు ఏమిందంటే, మా పూడూరు జనాల నుంచి అయ్యా దయా చేసి మా మీద దయచి ఈ పూడూరు మీద ఈ రాటర్ క్యాన్సిల్ చేసేయండి. లేదంటే తెలంగాణ ఎట్లా కొట్లాడి ఉద్యమం చేసి తెచ్చినామో ఆ విధంగా మీరు గోడలు పెడుతుంటే మేము మా బీకేస్తుంటాం. మమ్మల్ని సుడి చేసినా సరే 50 మందిని. కానీ మీరు మటుకు ఎంతకు తట్టుకోకపోతే తట్టుకోలేరు. పూడూరు మండలం ప్రజలు కాదు, వికారాబాద్ తాలూకా తల్లి వస్తుంది, నల్గొండ, సూర్యాపేట, మొత్తం తెలంగాణ, యావత్ తెలంగాణ దామగుండం కొరకు 10 మంది ప్రాణాలు పోయినాయంటే యావత్ తెలంగాణ తల్లి వస్తుంది దామగుండానికి. ఇది ఖాయమున్నది. నాకు ఈ తాత మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, వీళ్ళు మన ఇండియన్ నేవీ రాడర్ ప్రాజెక్ట్ని అస్సలు అపోజ్ చేయట్లేదు, కాకపోతే ఇక్కడ వద్దు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల కొన్ని లక్షల చెట్లు పోతాయంట. ఇంకా ఇక్కడ చాలా రకాల వనమూలికలు కూడా ఉన్నాయంట, అవి కూడా పోతాయని చెప్తున్నారు. ఇంకా ఈ ఆలయం కూడా పోయే అవకాశం ఉందంట. అండ్ ఇక్కడ ఉండే చాలా మంది ప్రజలు కూడా ఇక్కడే బర్రెలని మేకల్ని కాసుకుంటూ ఇక్కడ బతుకుతున్నారు. సో వాళ్ళకి కూడా ఈ అడవి నాశనం కావడం వల్ల సో వాళ్ళకి కూడా చాలా ప్రమాదం ఉంది. మెయిన్లీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మన హైదరాబాద్లో ఉన్న చాలా మంది ప్రజలు కూడా ఫ్యూచర్లో ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని తిరిగే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. ఇంకా మూసీ నది కూడా మెల్లిమెల్లిగా అంతరించిపోయే అవకాశం ఉందంట. సో దీని గురించే చాలా మంది సేఫ్ దామగుండం అని ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. సో నా ఒపీనియన్ కూడా అదే, ఈ రాడార్ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ ప్లేస్ లో కాకుండా మనుషులు ఎఫెక్టివ్ కాని ప్లేస్ లో, అంటే ఏదైనా ఆల్టర్నేటివ్ ప్లేస్ చూసుకొని కడితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. సో మీకు ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసా? తెలిస్తే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి.